అభినవ్ భారత్. నేను మాధవి. హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా నదిని తలపిస్తున్నాయి. భారీగా ఆ వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నుంచి మూసీ నదిలో ఉధృతి బాగా పెరిగింది. ఇక మూసీలోకైతే జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీరు చేరటంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉగ్రరూపం దాల్చింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా ఈ మూసీ నదిపై ఉన్న పలు వంతెనలు సైతం నీట మునిగిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులైతే అప్రమత్తం చేశారు. కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఈ మూసీ నది మొత్తం ఉప్పొంగింది. ఇక చాదర్ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకనగర్ ప్రాంతాలలో ఇళ్లలోకి చేరిన వరద నీరు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోకి కూడా ఆ మూసీ వరద నీరు చేరింది. ఇక ఎంజీబీఎస్ లోకి వెళ్లే 2 బ్రిడ్జిలపై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులనైతే అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెన, ముసారంబాగ్ వంతెనపై నుంచి కూడా కొన్ని అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందుగానే ఆ వంతెనలపై నుంచి రాకపోకలనైతే నిలిపివేశారు. ఇక ముసారంబాగ్ బ్రిడ్జి పక్కనే నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని సైతం వరద నీరు తాకింది. లోతట్టు ప్రాంతాల్లోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా సహాయ శిబిరాలకు తరలించినట్టుగా కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. వారికి సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని, ఇక సహాయ శిబిరాల్లో అవసరమైన వారికి దుప్పట్లు కూడా అందించడం జరిగిందని కూడా చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాలు, వరద నీటితో కూడిన ప్రాంతాల వైపు అస్సలు వెళ్లొద్దని అక్కడున్న ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు. ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్వి కర్ణన్ కోరారు. మూసీ ఉధృతి నేపథ్యంలో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. మంచిరేవుల, నార్సింగ్ మధ్య రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయాయి. ఇక జియాగూడ వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తున్నందున 100 ఫీట్స్ రోడ్డులో రాకపోకలనైతే ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కూడా అక్కడ పోలీసులు సూచిస్తున్నారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఇక విజయవాడ హైవే ట్రాఫిక్ వైపుగా వెళ్లే వాళ్ళెవ్వరు కూడా, అంటే పండగ సందర్భంగా ఊళ్ళకి వెళ్లే వాళ్ళందరూ కూడా ఆ రోడ్డును అవాయిడ్ చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా చూసుకుంటే చాలా మంచిది.